ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. అదేంటంటే కదంబం. నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఈ కదంబం. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. రైస్ 1 కప్, కందిపప్పు 1/2 కప్, పెసరపప్పు 1/2 కప్, సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, వాటర్ 6 కప్స్, సాంబార్ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, దొండకాయ ముక్కలు 1/2 కప్, బెండకాయ ముక్కలు 1/2 కప్, కరివేపాకు 2 రెబ్బలు, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, ఘీ 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, వంకాయ ముక్కలు 1/2 కప్, మునక్కాడ ముక్కలు 1/2 కప్, గోరుచిక్కుడు ముక్కలు 1/2 కప్, గ్రీన్ బఠానీ 1/2 కప్, అరటికాయ ముక్కలు 1/2 కప్, బెల్లం 1 టేబుల్ స్పూన్, ఆనపకాయ ముక్కలు 1/2 కప్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు జీడిపప్పు 1 టేబుల్ స్పూన్, చింతపండు 30 గ్రామ్. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకొని ఇందులో 1 కప్ రైస్, 1/2 కప్ కందిపప్పు, 1/2 కప్ పెసరపప్పు వేసి బాగా కడుక్కోవాలి. ఇది ఒక అరగంట సేపు నానబెట్టి ఇందులో 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఈ రైస్ అండ్ పప్పు ముందుగానే అరగంట సేపు నానబెట్టడం వల్ల సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ కుక్కర్ పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టుకొని ఇందులో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడైతే వెజిటబుల్స్ అన్నీ కడిగి పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. పెద్ద ముక్కల వల్ల కదంబం ముద్దగా అవ్వదు. ఇందులో ఇంగ్లీష్ వెజిటబుల్స్, క్యారెట్, పొటాటో, కాలీఫ్లవర్, ఫ్రెంచ్ బీన్స్, క్యాబేజ్ ఇలాంటివి ఏమీ వాడకూడదని అంటారు. ఇది చూడ్డానికి సాంబార్ రైస్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వాటర్లో 1/2 కప్ బెండకాయ ముక్కలు, 1/2 కప్ వంకాయ ముక్కలు, 1/2 కప్ బీన్స్, 1/2 కప్ అరటికాయ ముక్కలు, 1/2 కప్ ఆనపకాయ ముక్కలు, 1/2 కప్ టొమాటో ముక్కలు, 1/2 కప్ దొండకాయ ముక్కలు, అలాగే 1/2 కప్ ములక్కాడ ముక్కలు కూడా వేసుకోవాలి. దీన్నే శాఖాన్నం అని కూడా పిలుస్తారు. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కావలసిన చింతపండు పులుసును తీసుకోవాలి. చింతపండును బాగా కడిగి వాటర్లో నానబెట్టి పులుసుని సపరేట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఉడికేలా 10 మినిట్స్ మూత పెట్టాలి. 10 మినిట్స్ తర్వాత ముక్కలు మెత్తబడిపోతాయి. ఇప్పుడు ముందుగానే పులుసు చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు పులుసు వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చూసారు కదా ముక్కలన్నీ ఎంత సాఫ్ట్గా ఉడికి వీటన్నింటికి పులుసు బాగా పట్టింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే రైస్ అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయింది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు ఈ ఉడికిన అన్నాన్ని ఈ పులుసులో వేసి బాగా కలుపుకోవాలి. ఒకవేళ అన్నం మరీ ముద్దగా అనిపిస్తే 1 కప్పు లేదా 2 కప్పుల వేడి నీరు మీరు ఏ స్టేజ్లో అయినా వేసుకోవచ్చు. ఇందులోనే కొంతమంది పచ్చి కొబ్బరి తురుము కూడా చివర్లో వేస్తారు. నచ్చితే మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే వేయలేదు. లాస్ట్లో ఈ ఫ్లేవర్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేయడానికి 2 టేబుల్ స్పూన్స్ బెల్లం కూడా వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఈ బెల్లం పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇందులో ఉల్లి, వెల్లుల్లి ఏమీ ఉండవు. ఇది ప్రసాదంగానే కాదు, లంచ్ బాక్స్లో కూడా తీసుకెళ్లొచ్చు. నచ్చితే మీరు వైట్ రైస్కి బదులు బ్రౌన్ రైస్ కూడా వాడుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే ఇందులో 4 ఎండుమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. తాలింపుకు ఎప్పుడు ఎండుమిర్చే బాగుంటుంది. ఇది కొంచెం బెసిమిల్లాబాద్కి సిమిలర్గానే ఉంటుంది. ఇందులో 2 రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి.
అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కదంబం దక్షిణ భారతదేశం అంతటా చేస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేస్తారు. ఒక్కొక్కరు కొన్ని వేస్తారు, మరికొన్ని వేసి తీరాలి అంటారు. కొందరు అసలు వెయ్యనే వెయ్యరు. ఇలా చాలా కదంబాలు ఉన్నాయి. భారతీయమైన కూరగాయలు మాత్రమే వాడుతారు. ఇందులో ఇంగువ కంపల్సరీ. అలాగే చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే చాలా హెల్తీ కూడా. ఇంగువని అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ తాలింపు దినుసులన్నీ బాగా కలిసేలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఈ పులుసు వేశాక 5 నిమిషాలు ఉడకనిచ్చాం కదా. చూడండి, రైస్ కూరగాయ ముక్కలకి ఈ పులుసంతా పట్టి ఎంత బాగా కుక్ అయిందో. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు అంతా బాగా కలిసేలా ఒకసారి ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఈ కదంబం ఉడికేటప్పుడు మంటని హైలో కానీ మీడియంలో కానీ పెట్టకూడదు. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటేనే మెత్తగా ఉడుకుతుంది. అలాగే చాలా టేస్టీగా వస్తుంది. నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. ఈ 7వ రోజు అమ్మవారికి కదంబం ప్రసాదంగా సమర్పిస్తాం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఈ కదంబం. మీరు ఈ ప్రసాదాన్ని నివేదించి సకల శుభాలని పొందాలని కోరుకుంటున్నా. మీరు తప్పక ఈ ప్రసాదాన్ని ట్రై చేసి అమ్మవారికి నివేదించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నా. అలాగే మరిన్ని నైవేద్యాల తయారీ కోసం వాయిస్ ఆఫ్ మౌని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే ఈ ప్రసాదం సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. బట్ కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వాలి అంతే. ఇందులో ఉల్లి వెల్లుల్లి వేయకూడదు. ఇలాగే కాదు, చాలామంది చాలా టైప్స్లో చేస్తారు. బట్ నేను చెప్పినట్లు చేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు కూడా వేసి కలుపుకోవాలి. అలాగే పప్పు ఉడికినప్పుడు 1 టేబుల్ స్పూన్ ఘీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అయితే మంచి రుచిగా ఉంటుంది. ఇది కొంచెం బెసిమిల్లాబాద్కి సిమిలర్గానే ఉంటుంది. అన్ని రకాల కూరగాయలు వేసి చేశాం కాబట్టి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ కూడా. నేనైతే నా దగ్గర అవైలబుల్గా ఉన్న కూరగాయలనే వేసి చేశాను. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపుని ఇందులో వేసుకోవాలి. వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూసారు కదా కదంబం ఎంత బాగుందో. ఈ తాలింపు దినుసులన్నీ ఈ రైస్కి బాగా పట్టేలా ఇలా కలుపుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. కదంబం సూపర్ టేస్టీగా వచ్చింది. మా ఇంట్లో అయితే అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. ఈ ప్రసాదం చాలా హెల్తీ కూడా. మీరైతే నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేసి 9 రోజులు ఏ ప్రసాదాలు పెట్టారు, ఎలా పూజ చేశారు అన్నది కింద కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అబ్బా, చూడ్డానికి ఎంత బాగుందో. చూస్తుంటేనే నోరూరిపోతుంది. అంతేనండి, టేస్టీ కదంబం రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో అన్నది ఫీడ్బ్యాక్ రూపంలో మాకు తెలియజేయండి. అంతేనండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రసాదాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా కదంబం చూడ్డానికి ఎంత బాగుందో. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. అలాగే మేము వీడియో పెట్టగానే మీరైతే చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అలాగే మా కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వాయిస్ ఆఫ్ మౌని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.